మంచిర్యాల జిల్లాలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బోడ జనార్దన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కవిత నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో బోడ జనార్దన్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అధికారికంగా పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్న మాజీ మంత్రి బోడ జనార్దన్ తెలిపారు. చాలా కాలం రాజకీయాలలో నిశ్శబ్దంగా ఉండి మన జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతు ప్రకటించేసి ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కూడా నేను నిశ్శబ్దంగా ఉన్నాను. కొత్తగా రాజకీయ పార్టీ సామాజిక తెలంగాణ అనే ఉద్దేశంతో కవితక్క గారు ఒక టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీలో జాయిన్ కమ్మని చెప్పి నన్ను ఇన్వైట్ చేసిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి ఈనాడు రాజీనామా చేస్తున్నాను. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీలో 28 ఈ నెల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. జాయిన్ అయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు కూడా కష్టపడి గతంలో తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా అయితే పనిచేశామో అదే విధంగా ఉమ్మడి జిల్లా గాని తెలంగాణ రాష్ట్రంలో గాని టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కవితక్క గారు ముఖ్యమంత్రి గానికి మెజార్టీ సీట్లు తెలంగాణలో గెలుచుకోనికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే అది టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. దానికి తోడు హెచ్ఎంఎస్ యూనియన్ కూడా ఈ ప్రాంతంలో బలంగా ఉంది. హెచ్ఎంఎస్ యూనియన్ అదేవిధంగా డంప్ ఆపరేషన్ యూనియన్స్ కూడా ఉంది మనకు. అది కూడా దాన్ని కూడా క్లబ్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీని కూడా క్లబ్ చేసుకొని మంచిర్యాల జిల్లాలో కానీ సిరిపుర ఆశాబాద్ ప్రాంతంలో కానీ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న అన్ని సీట్లు కూడా గెలుచుకోనికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ